మిత్రులారా, వామపక్ష ప్రజా సంఘాల వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కడపలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడము ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్నది. ఇప్పుడున్నటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో నాకంటే ముందు మాట్లాడిన వక్తలు ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని, సవాళ్ళను గురించి చాలా బలంగా, చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి నేను రావడము అనవసరం అనిపించింది. ఎందుకంటే నేను చెప్పబోయే చాలా అంశాలు వాళ్ళు సంఖ్యలతో సహా వివరించారు. అయితే సాయిబాబా గారి సంస్మరణ సభలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు నేను చూసిన సంస్మరణ సభల్లో చాలా వరకు సాయిబాబా గారి గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన విశ్వాసాల గురించి ఒక రకంగా సదస్సులు జరుగుతున్నాయి. కానీ రెండు సదస్సులు కాస్త భిన్నంగా గత 2వ తారీఖు డిసెంబర్లో బెంగళూరులో 21 సంస్థలు కలిసి స్టాన్ స్వామి గారి సంస్మరణలో వాళ్ళు 10 రోజులు మీటింగ్ పెట్టుకున్నారు. నన్ను ప్రారంభ చేయడానికి పిలిచారు. అక్కడ వాళ్ళు ఎన్నుకున్నది స్టాన్ స్వామి గారు ప్రజాస్వామ్య భవిష్యత్తు. ఇది 10 రోజులు భిన్న సంస్థల్లో చర్చ. మళ్ళీ ఇక్కడ కడపలో ఇవాళ మనము సాయిబాబా గారి సంస్మరణే కాకుండా ఒక మౌలికమైన అంశాన్ని, చట్టం ముందు అందరూ సమానులేనా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న తీసుకొని సాయిబాబా గారి యొక్క చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూనే దానికంటే ఇంకా చాలా మౌలిది సాయిబాబా గారి జీవితంతో ముడిపడి ఉన్న ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ 75 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ 75 ఏళ్ల తర్వాత ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా? దీని భవిష్యత్తు ఏమిటి? చట్టం రేపు ఏం కాబోతున్నది? పౌర సమాజము ఏం చెయ్యాలి? ఇవాళ అందరూ అడుగుతున్న సమస్య, కడపలో పౌర సమాజంలో తాము కూడా స్పందిస్తూ మన వాళ్ళున్న ఈ పరిస్థితి నుంచి మనము బయటపడతామా? అసలు ఈ దేశంలో ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా? కడపలో ఇలాంటి సభలు పెట్టుకొనిస్తారా అనేటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఢిల్లీలో వచ్చిన ఒక మార్పు కొందరు మీరు ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అని ఒక 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10,000 మంది జంతర్ మంతర్లో వాళ్ళకు కొంత సర్వీస్ కండిషన్ మారాలని ఒక మీటింగు పెట్టుకొని నన్ను గౌరవాధ్యక్షుడిగా ఉండమని అడిగినప్పుడు
వాళ్ళు మేము భిన్న సంస్థను కలిసాం వాళ్ళ తరఫున. అప్పుడు ఒక అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తర్వాత సిపిఐ పార్టీ సుధాకర్ రెడ్డి గారు, అర్జున్ సేన్ గుప్తా గారు రాజ్యసభ మెంబరు, మేము స్పీకర్ కూడా ఒక అప్లికేషన్ ఒకటి పెటిషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే పార్లమెంటుకు మేము పోవడానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో మమ్మల్ని పార్లమెంట్ తీసుకెళ్ళి స్పీకర్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళి స్పీకర్కు పెటిషన్ దాకా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి జంతర్ మంతర్లో వదిలారు. ఇది ఒక ప్రజాస్వామ్య ట్రెడిషన్గా జంతర్ మంతర్ పోలీసులు అక్కడ వెళ్ళిన ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళే దానికి చేసేట్టు ఒక సాంప్రదాయం అనేది ఢిల్లీలో ఉండేది. ఇవాళ ఒక సభ పెట్టుకోవాలన్నా ఇవాళ ఆదివాసీల పోరాటాల సంఘీభావ కమిటీగా నేను కూడా దాంట్లో కన్వీనర్. ఆ సభ 10 డిసెంబర్ రోజు పెట్టుకోవాలి అనుకుంటే కన్వీనర్స్ కూడా అంటే ముందు సభ ఎలా జరగాలి అనడానికి కన్వీనర్స్ కలవాలని గాంధీ పీస్ ఫౌండేషన్ ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్కి వచ్చి కూడా లాక్ తీసిపోయారు. పర్మిషన్ క్వశ్చనే లేదని చెప్పారు. ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీకి మీకు ఏమాత్రం అనుమతి దొరకదని అదే జంతర్ మంతర్ పోలీస్. ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తే ఇక ఇక్కడి చివరి దశన ఇది. ఇక రేపు మన ఏదన్నా మన సమస్యలు ఉన్నా లేదా సమాజంలో ఏవైనా కొత్త సమస్యలు వచ్చినా మరి మనం చెప్పుకోగలమా, దాని గురించి మనము మాట్లాడగలమా, రేపు మాట్లాడనిస్తారా అనే ప్రశ్న వస్తున్నది. దీనివల్ల ఏంటంటే కొన్ని మౌలిక ప్రశ్నలు మనం అడగవలసి వస్తున్నది. మౌలిక ప్రశ్నలు అంటే అసలు చట్టం ఎలా వచ్చింది, చరిత్రలో చట్టం యొక్క అవసరం మనిషికి ఎలా కలిగింది, అసలు రాజ్యం ఎలా వచ్చింది, రాజ్యం అవసరం మనిషికి ఎందుకు కలిగింది, రాజ్యానికి బలప్రయోగం ఎవరిచ్చారు, ఆ బలప్రయోగం రాజ్యం ఎంతవరకు ఉపయోగించవచ్చు అనేటువంటి ప్రశ్నలన్నీ ఈ చట్టం ముందర అందరూ సమానమా అనేటువంటి చర్చలో భాగం. లిబరల్ థియరీలో అంటే ఉదారవాద సిద్ధాంతంలో మేము క్లాస్ రూమ్లో నేను రాజనీతి శాస్త్రం చెప్తాను కాబట్టి ఆరిజిన్ ఆఫ్ స్టేట్ అని చెప్తాం. మేము రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అనేది లిబరల్ థియరీలో అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని ఏదైతే మాట్లాడతారో దాంట్లో రాజ్యపూర్వ సమాజం అంటే రాజ్యము రాకముందు సమాజం ఎలా ఉండేది, ఆ సమాజంలో హాబ్స్ చెప్పడం ఏంటంటే మనుషులు స్వతహాగా చెడ్డవాళ్ళు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. అది నేను చెప్పి దాంట్లో నుంచి బయటపడడానికి ఒక అంటే ఒక సెక్యూరిటీ కలిగినటువంటి సమాజం ఒక రాజ్యం. రాజ్యం ఏం చేయాలి, సమాజాన్ని నిర్వహించి ప్రజలకి హక్కులు, ఎందుకంటే రాజ్యపూర్వ సమాజంలో మనిషి స్వేచ్ఛ మీద పరిమితులు లేవు. అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ అంటాడు జేఎస్ మిల్. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ. అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి రాజ్యాన్ని ఎందుకు పెట్టుకున్నాడు అంటే రాజ్యాన్ని పెట్టుకుంటే రాజ్యపూర్వ సమాజంలో చాలా సమస్యలు ఉండేవి. ఎవరైనా ఒక న్యూట్రల్ ఏజెన్సీ ఒకటి ఉంటే అది మన మధ్యన ఏదైనా సంఘర్షణ వస్తే అది కొంతవరకు దాన్ని రెగ్యులేట్ చేయాలి అని రాజ్యం వచ్చింది అని మేము సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్తాం. రాజ్యం రావడానికి కాదు. రాజ్యము బలప్రయోగం చేయవచ్చునా అంటే కొంతవరకు బలప్రయోగము ఎప్పుడు చేయాలంటే ఘర్షణ జరుగుతున్నప్పుడు కొంచెం రాజ్యం బలప్రయోగించి, కానీ దాని ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం బలప్రయోగం కాదు, మనిషి స్వేచ్ఛను కాపాడడం. ఇది మేము క్లాస్ రూమ్లో చెప్తుంటాం. మనిషి స్వేచ్ఛను కాపాడడం కొరకు రాజ్యం వచ్చింది. కానీ రాజ్యం ఎలా మారుతూ వచ్చింది. ఇవాళ భారతదేశంలో సమకాలీన రాజ్య వ్యవస్థ, రాజ్య స్వభావాన్ని, అసలు ఆ లిబరల్ థియరీకి క్లాస్ రూమ్లో చెప్పే సిద్ధాంతానికి ఇవాళ మన అనుభవానికి ఏం సంబంధం లేదు. అది దానికి దీనికి ఏం సంబంధం లేకుండా పోయింది. అయితే విచిత్రం ఏంటంటే రాజ్యము రాకముందు మనిషి చేతిలో ఆయుధాలు ఉండేవా, మనిషి చేతిలో కట్టెలు ఉండేవా, బాణాలు ఉండేవా, ఏముండేది అది వేరే విషయం. కానీ
రాజ్యం వచ్చిన తర్వాత మనుషులు తమ దగ్గర ఉండేటువంటి ఏవైనా ఆయుధాలు ఏమైనా ఉంటే అది రాజ్యానికి అప్పచెప్పి మనంతా నిరాయుధలమై రాజ్యానికి మేమేదైనా కష్టాలు పడితే మాకు మేము భద్రత కల్పించండి అని రాజ్యానికి ఆ అధికారం ఇచ్చామని అంటున్నారు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ అమెరికా. చాలా ఆశ్చర్యంగా అమెరికా సివిల్ వార్ తర్వాత ఎప్పుడైతే అమెరికా రాజ్య వ్యవస్థ ఏర్పడిందో అప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు ఆయుధాల మీద రాజ్యానికే దాని మొనోపులు ఉండాలి, రాజ్యానికే అంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే మా ఆయుధాలు మా దగ్గరే ఉంటాయి, మేము ఆయుధాలు రాజ్యానికి ఇవ్వం. కనుక రైట్ టు బేర్ ది వెపన్ అనే ఒక ప్రాథమిక హక్కు, ప్రతి వ్యక్తి ఆయుధాన్ని కలుగునేటువంటి హక్కుని అమెరికా రాజ్యాంగంలో వాళ్ళు రాసి పెట్టుకున్నారు. అంటే అది పూర్తి అంటే ఆయుధాలున్న సమాజం అది. వాళ్ళు బుల్లెట్స్ కూడా బజారుకు మాల్కు పోయి కొనుక్కుంటుంటారు. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాన్ని కలిగి ఉంటే హక్కును కలిగి ఉన్నారు. మనలాంటి సమాజంలో మనకుంటే ఏమైనా ఆయుధాలు ఉన్నామని అన్నీ మనం రాజ్యం